ఆది కవి శ్రీ బొమ్మెర పోతన్న గారి గ్రామం మనం ఇప్పుడే దాటేసినాం. నెక్స్ట్ మనం పాలకుర్తి టార్గెట్. ఓకే, డే 5 అన్నట్టు సముద్రాలటు. ఇవాళ మనం పాలకుర్తి వేస్తున్నాం. పాలకుర్తి దాకా ఒక గంట లోపే కొట్టాలి. మొన్న మనం గన్పూర్ పోయినప్పుడు ఎంత 57 మినిట్ పట్టింది కదా, ఇప్పుడు అంత లోపే కొట్టాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. జై బజరంగ బలికి జై. మనం ఫస్ట్ టార్గెట్ వచ్చి రీచ్ అయినాం మనం. ఇది వచ్చేసి గూడూరు. ఇది అవపడుతుంది కదా, ఇది గూడూరు అన్నట్టు. ఫస్ట్ టార్గెట్ కంప్లీట్. ఇక నెక్స్ట్ టార్గెట్ వచ్చి రాఘవపూర్ కూడా దాటేసినాం మనం. మన సెకండ్ టార్గెట్ వచ్చేసి రాఘవపూర్ దాటేసినాం మనం ఎప్పుడైనా లాంగ్ రన్ చేసేటప్పుడు స్టమక్లో పెయిన్ వస్తుంది అన్నట్టు. ఒక 5 కిలోమీటర్ దాటిన తర్వాత ఆ స్టమక్లో పెయిన్ వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకొని ఒక 2 మినిట్స్ నువ్వు పరిగెత్తినావు అనుకో, నీ శ్వాస మొత్తం కంట్రోల్లోకి వస్తుంది అన్నట్టు. అది ఒక్కటే అధిగమించాలి. లాంగ్ రన్ అనేది చాలా సింపుల్. ఓకే, టార్గెట్కి వెళ్దాం. టార్గెట్ వచ్చేసి బొమ్మెర. ఆది కవి శ్రీ బొమ్మెర పోతన్న గారి గ్రామం మనం ఇప్పుడే దాటేసినాం. నెక్స్ట్ మనం పాలకుర్తి టార్గెట్. ఓకే, మొత్తానికైతే మనం పాలకుర్తి చేరుకున్నాం. టార్గెట్ రీచ్ అయినాం. అరే ఫస్ట్ మన టైం చూడాలి. అయితే అక్కడ 6:35కి స్టార్ట్ చేసినాం మనం. ఇక్కడ 7:21కి కంప్లీట్ చేసినాం. మొత్తం 8 నిమిషాలు పడ్డాయి. నాకు శ్వాస ఆడతలేదు, మీరే కౌంట్ చేయండి ఎంతలో కొట్టిండో. అంటే సముద్రాల టు గన్పూర్ అనేది 50 మినిట్స్లో కొట్టిన. ఇది నాకు తెలిసి ఒక 7 మినిట్స్ తక్కువనే కొట్టిన. అంటే మన రన్నింగ్ ఇంక ఇంప్రూవ్ అయింది అన్నట్టు. పాలకుర్తి నరసింహస్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం మనం. ఇప్పుడుగా 12 కిలోమీటర్ రన్నింగ్ ఈ రోజుతో మనకు కంప్లీట్. డే 5 కూడా కంప్లీట్ అన్నట్టు.